ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 3వ దశ 2028 వరకు కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరగనున్నాయి. ఇక భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ ఫుల్ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని, రేపు టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో చిట్చాట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కాస్త రోడ్డెక్కింది. ఇక గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద బీజేపీ నాయకురాలు కందుల సంజయరాణి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించడం ఉద్రిక్తకు దారితీసింది. ఇక చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ సంధ్యారాణి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహానికి పాల్పడుతుందని, ఆ పార్టీకి మహిళలే తగిన బుద్ధి చెప్తారంటూ ఆమె హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మహిళల అభ్యున్నతి సాధ్యమవుతుందనేటువంటి మాటలు వారు ఏవైతే చెప్పిండ్రో వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తిగా మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే పార్లమెంటులో మరి చట్టం తీసుకొచ్చేటువంటి క్రమంలో పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ మహిళల పట్ల కాల ఎములుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మహిళలందరూ కూడా వచ్చేటువంటి రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ధర్నాలో మరి పోలీసు అత్యుత్సాహం నిజంగా కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నట్టుగా, ఎప్పుడు ఇక్కడే మేమే ఉంటామన్నట్టుగా వాళ్ళు రాసుకొచ్చుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలం మేము ధర్నాలో కూర్చుంటే కేవలం ఇద్దరు పోలీసు, మహిళా పోలీసులు, మిగతా మొత్తం కూడా మగవాళ్ళు వచ్చి మొత్తం పూర్తిగా ఆడవాళ్ళందరినీ కూడా నెట్టేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నిజంగా కూడా చాలా అమానుషంగా బాధ విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు ఎప్పటికీ ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి మీరు భావించొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో భారతీయ జనతా
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి శాపంగా మారాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళా బిల్లును తెరపైకి తెచ్చారని, ఇది మోదీ క్రిమినల్ మైండ్ కు నిదర్శనమని మండిపడ్డారు. దేశానికి ఆదాయం మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తుంటే కేంద్రం మాత్రం నిధుల పంపిణీలో వివక్ష చూపుతుందంటూ నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా రాలేదు, దాని నొప్పి పీక్ పడేస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఏ బ్రహ్మలు అంటున్నారు. ఉండని నూతన టెక్నాలజీ వస్తే మంచిదే కదా, క్వాంటమ్ వస్తే కూడా మంచిదే కదా. కానీ ఆ ప్రకారం కింద ఉద్యోగ సమస్య పరిష్కారం చేసుకోవాలా, నిరుద్యోగ సమస్య కరెక్ట్గా చూసుకోవాలా. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి. అంతెందుకు పెన్షన్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, ముసలికి పెన్షన్ పెండింగ్ ఉంటుందా? ఫీజులు రీఎంబర్స్మెంట్ పెన్షన్ ఉంటుందా? వాళ్ళు సర్టిఫికేట్ నేర్పిస్తున్నారు పిల్లకాయల్ని. మరి వాటికి ఏమన్నా ఛాన్స్ ఉండాలి కదా. ఇవన్నీ వదిలిపెట్టేశారు. రైతాంగానికి సంబంధించిన హామీలు కానీ వదిలిపెట్టారు. చివరి గ్రామీణ ఉపాధి పథకానికి పుట్లు పొడుస్తున్నారు వాళ్ళు. చట్టం పాస్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బట్టి ఆ మాత్రం మనకు గంజోగి దొరుకుతా ఉంది. వలసలు ఆకలి వాళ్ళు తగ్గినాయి. దాన్ని తుట్లు పొడుచడం అలరైపోతున్నాడు కదా. మరి అవిటే ఏం చేస్తున్నారు? అవేమన్నా వాడుకుని కింద ఏమన్నా పోని టేకు దొంగలు ఉన్నారు, అంత ఈగా ఉన్నారు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఇక్కడ టీడీపీ వాళ్ళేం మారలే. మారింది ముఖాలు మారినాయి, మిగతా మారలే. నేను మళ్ళా చెప్తున్నాను, సరే కరప్షన్ లేదంటారు. నాకు దృష్టాంతం చెప్పడం బాగుండదు. పాత ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనులు ఇంకా ఒక 0.5 ఎగసాగి వేసుకొని తప్పుడు చేస్తుంది. అదేమంటే గతంలో 100 రూపాయలు తీసుకునేవాళ్ళం, ధరలు పెరిగాయి కదా, పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, నాకు 150 ఎన్నాళ్ళు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించారు. ఎస్డివి పీవీఎస్ఎల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు హబీబ్ బాషా నేతృత్వంలో జరిగిన ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు మొత్తం 372 మంది అభ్యర్థులు హాజరు కాగా వివిధ ఫార్మసీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాల్లో 282 మంది ఎంపికయ్యారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు హబీబ్ బాషా చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు అందజేశారు. ఏడాది పొడవునా ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఏ ఒక్కరూ ఆధారపడాల్సిన అవసరం లేదని యువతకు నిర్వాహకులు భరోసానిచ్చారు. స్థానికంగా ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ ఎంపీ గారి ఎంకరేజ్మెంట్తో ఈవేళ మేము తంగెళ్ళ ఉదయ జాబ్ మేళాని మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది కూటమి ప్రభుత్వంలో ఏమేంటంటే బీజేఎంసీ టీం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ఖలీఫుల్లా బాషా గారి టీము, ఖాదర్ గారు, మహమ్మద్ బాషా గారు, వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి మన సహకారంతో ఈవేళ జాబ్ మేళాని కండక్ట్ చేశాం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ కంపెనీస్ దాదాపు లోకల్గా కాకినాడ జిల్లాలోని 200 పైన ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దాదాపు 14 ఎంఎన్సీ కంపెనీలు ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి, అట్లాగే సాఫ్ట్వేర్, బీపీఓ, బ్యాంకింగ్ రంగాల నుంచి 22 కంపెనీలని దాదాపు 40+ కంపెనీస్తో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం వరకు మాకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 276 మంది ఫార్మసీ కంపెనీలకు, అట్లానే వేరియస్ బీపీఓ కంపెనీస్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. అందులో దాదాపు 128 మెంబర్స్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయినట్టు సమాచారం అండి. ఈ పర్వం ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి. సాయంత్రం 5 o'clock వరకు డ్రైవ్ కొనసాగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేమేంటంటే కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆపర్చునిటీ అనే ఇదితో సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నామండి. మేము మా గౌరవ ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వినూత్నమైన పద్ధతిలో 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ వింగ్ని ఏర్పాటు చేశామండి. ఇవాళైతే ఎక్స్క్లూజివ్గా ఫార్మసీ రంగం కోసం, ఫార్మసీ కంపెనీస్లో పనిచేయడం కోసం, అటువంటి ఆస్పిరెంట్స్ని కోసం మేము ఇవాళ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా రాబో ఇయర్ అంతా కూడా మేము డ్రైవ్స్, కంటిన్యూస్ డ్రైవ్స్, ఒక సింగిల్ పర్సన్ వచ్చినా సరే మేము అప్లికేషన్ తీసుకొని
ప్రాసెస్ చేసి సంబంధిత కంపెనీకి పంపించి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకి మేము సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మా జనసేన పార్టీ, అట్లానే మా కూటమి ప్రభుత్వం, మా బీజేఎంసీ వారి ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. వరంగల్ జిల్లా నరసంపేటలో రాజకీయ సందడి నెలకొంది. ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నరసంపేట తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకులు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటుగా సభను విజయవంతం చేయాలని కోరుతూ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. 25వ తారీఖు రోజున మన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ నూతన శక్తిని నాంది పలకడానికి నవరాజకీయ శక్తిగా ముందుకొస్తున్న తరుణంలో ఆవిష్కరణ సభకి మద్దతుగా నర్సంపేటలో ఈరోజు ఘనంగా భారీ ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాబోయే రోజులలో తెలంగాణ గడ్డ మీద యువతకి, మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగ యువతని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తను చేస్తున్న ప్రయత్నానికి నర్సంపేట యావత్ యువత మొత్తం సంఘటితమై ఈరోజు మద్దతుగా నిలిచి భారీ ఎత్తున ప్రదర్శన చేయడం జరుగుతుంది. సామాజిక తెలంగాణ ధ్యేయంగా, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకొస్తున్న మన కవితక్కకి మనమందరం మద్దతుగా ఉండి రాబోయే రోజులలో తెలంగాణలోనే మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చేద్దామని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ భారీ సంఖ్యలో యావత్ నర్సంపేట ప్రజానీకం చెందిన యువత మొత్తం భూదానోద్యమ స్ఫూర్తితోనే దేశంలో భూ సంస్కరణలకు అంకురార్పణ జరిగిందని బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన భూదానోద్యమ 75వ వజ్రోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి తొలి భూదాత వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు. భూదానం అనేది ప్రపంచంలో ఒక గొప్పదానం. భూమి ఉన్నటువంటి పెద్దలు పేదవారికి భూదానం చేసి ఆనాటి దేశానికే ఒక దిశ చూపినట్టు గ్రామం పోచంపల్లి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు వినోబావే అడుగుజాడలు నడుస్తూ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూమి ఉన్నటువంటి పెద్దల నుంచి భూమి తీసుకొని పేదలకు పంచినటువంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేశారు. అదే సంకల్పంతో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పేరిట ఇల్లిస్తూ ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఒక సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం. దాంతోపాటు సన్నబియ్య కార్యక్రమం, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి ఎంతో గొప్ప సంక్షేమాన్ని ఇవాళ ఏ ఇతర రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉంది. ఇవాళ రామచంద్రుడి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా భూమి లేని వారికి భూదానం చేసే కార్యక్రమానికి మరొక్కసారి శ్రీకారం చుడితే బాగుంటుందని నా అభిలాషగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. బాగా కుటిల ప్రయత్నము చేసి ఇదివరకు పాటుపడితే మంచిది. మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే వారు మహిళా బిల్లుని డీలిమిటేషన్తో ఎలాగో వీగిపోతుందని తెలిసి కూడా డీలిమిటేషన్తో జతగట్టినారంటే మహిళల పట్ల వీరుకున్న గౌరవం ఏందో బయటపడింది. ఇలా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు, మహిళా బిల్లుకి సపరేట్గా పెడితే మేము మద్దతుని ఇస్తామని. అది కాకుండా జోడించి పెట్టి ఇదొక దురుద్దేశంగా తీసుకొచ్చిన బిల్లు కాబట్టి వీగిపోయింది. ఇది మోడీకి చెంపపెట్టు. దీని మీద మోడీ పునరాలోచించుకోవాలి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఓ సామాన్య రైతుకు అన్యాయం జరిగింది. జల్దాం గ్రామానికి చెందిన రైతు జగ్గారావు తన సొంత పట్టా భూమిని అధికార బలంతో ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తన పొలాన్ని ధ్వంసం చేస్తున్నారని, అడ్డుకుంటే మండల నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారంటూ ఆయన కన్నింటి పర్యంతమయ్యారు. గత 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి అన్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లా రౌతులూరు మండలం జల్దం గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి నేను చిన్న రైతుని సార్. నేను
నాకున్నటువంటి 2 ఎకరాల 47 సెంట్లు భూమిలోనండి అంజూరపు వెంకన్నబాబు అనే ఓ వ్యక్తి వచ్చి మీ చేను మాకు లీజు కావాలని అడిగితే నేను సరైనసి నమ్మి ఒప్పుకొని ఉన్నారు సార్. ఇంతలో నాకు ఉన్నంతలో నేను ఏం చేయాలంటే అప్పు చేసి జేజీపీ పెట్టుకోనండి మూడు ముద్రలన్నీ కలిపి ధరికి గంటిస్తూ రోడ్డు ఏమి ఆపకుండా రోడ్డుకి ఇబ్బంది పెట్టకుండా నా చేల నుంచి అక్రమంగా వేసుకునేదే కాక ఒక రోడ్డు అంచున ఉన్న రాళ్ళన్ని కూడా 2 లారీలు తప్పుకోవడం కానీ పెద్ద ఇదిగా వేసేసి రుబాబుగా మండల నాయకులటండి ఎవరో మరి ఈ ప్రభుత్వంలో ఆ నాయకుల పేరు మాకు తెలియదు కానీ అంజూరు వెంకన్న బాబు మాత్రం మా దగ్గరకు వచ్చి అన్న మాటలన్నీ ఏంటంటే తప్పుడుగా పక్కన నెట్టేసి అతను చేసే పని ఇంత అక్రమంగా పొలంలోనికి రోడ్లు నెట్టేసాడు సార్. పొలంలో సార్ ఇదిగోని చూడండి సార్, ఇక కరెంట్ స్తంభం నిబ్బరంగా రాళ్ళు ఒక లారీలాగా బాట అడిగారండి. సరే అని అన్నానండి. ఒకటి కాక 2 లారీలు తిరిగిలాగా అక్రమంగా వీళ్ళు రాళ్ళు తోయించేస్తున్నారు సార్. కాబట్టి దయించి మరి మీడియా ద్వారా అనుకుంటున్నాను, ఇది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత రుబాబుగా లేదండి. ఇక్కడ ఇంత అక్రమంగా ఎవరు పని చేయలేదు సార్. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి ఈ భూమిలో నేను మా నాన్నగారి టైంలో కొని నా పేరు పెట్టారని నా పేరు మీద ఉంది. 4/2 సర్వే నెంబర్లోన 2 ఎకరాల 45 సెంట్లు భూమి సార్. ఇది దీంట్లో నుంచి 20 సెంట్లు భూమి మాకు రోడ్డు కావాలని. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ వైభవంగా జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఊరు మన పరిశుభ్రత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జలమే హారతి, కాపాడుకుందాం మన చుక్కా చుక్కా పొదుపు చేద్దాం, నీటి పర్యావరణాన్ని కాపాడుతాం, జలహారతి అవగాహన కల్పించే దిశగా మనం ఈరోజు ముందడుగు వేస్తూ ఉన్నాము. నీటిని వృధా చేయకుండా నీటిని నిల్వ ఉంచి. ప్రకాశం జిల్లా మార్కాపురం భారతీయ జనతా పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. గత 10 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ షేక్ షబానా పార్టీకి రాజీనామా చేశారు. ఇక మార్కాపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంతో ఎన్నాళ్లు పనిచేశారని, అయితే ప్రస్తుతం పార్టీలోని కొందరు నాయకులు ముస్లింల పట్ల చూపిస్తున్న వివక్ష భరించలేకనే బయటికి వస్తున్నట్లుగా వెల్లడించారు. ఆమె నా పేరు డాక్టర్ షేక్ షబానా. నేను గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నాను. ఎటువంటి నాకు సమస్య లేదు, చాలా గౌరవం వచ్చింది నాకు. నేను గర్వంగా ఉంటున్నాను. ఒక ముస్లిం మహిళ అయి ఉండి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని కూడా పార్టీకి పనిచేశాను. ఎన్నో ఒడిదుడుకుల్ని పక్కన పెట్టేసి కూడా నేను మహిళలాగా పార్టీకి ఇష్టంగా పనిచేశాను. నాకు బీజేపీ పార్టీ అంటే చాలా అభిమానం. మొట్టమొదటిసారి నాకు మెడలో బీజేపీ టవాల్ పడింది. అందువల్ల నేను అభిమానంతో పనిచేశాను. చాలా గౌరవంగా ఉంది కూడా. నాకు పార్టీ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి అవమానం జరగలేదు. కానీ ఇప్పుడు ముస్లిం మహిళలకు నో రిజర్వేషన్ అన్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు మేము ఏదో ఆశించి వచ్చాము, మా గౌరవం దక్కుతుంది అని, కానీ నో రిజర్వేషన్ అనేసరికి నాకు చాలా బాధగా అనిపించి నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను. దీంట్లో ఎవరి మీద కట్ చేశారా, ఎవరి మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఎవరు నాకు శత్రువులు కాదు. కాకపోతే నాకు ఇదొక మాటే నచ్చలేదు, అందుకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నాను. అన్ని కులాలు మతాలు అందరం కలిసి మెలిసి ఉండాలి అనేదే నా తత్వం. నేను కోరుకునేది కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది. క్యాస్ట్ ఫీలింగ్ అనేది మనం పెద్దవాళ్ళమే చెప్తే పిల్లలు కూడా అలానే నేర్చుకుంటారు కదా, అది నాకు నచ్చలేదు. మనందరం. అన్నమయ్య జిల్లాలో నీటి విప్లవం వర్ధిల్లుతోంది. కరువు జిల్లాగా పేరుగాంచిన ప్రాంతంలో జలసిరిని తెచ్చిన ఘనత జిల్లా యంత్రాంగానికి దక్కుతుంది. తాజాగా మదనపల్లి పట్టణంలోని కోమటివాని చెరువు ఆర్చ్ వద్ద
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నెల థీమైన నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రాకు మార్గం అనే నినాదంతో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలాధార ప్రాజెక్టు ద్వారా జిల్లా రూపురేఖలు మార్చిన కలెక్టర్ నిశాంత్ కుమార్ ని ఎమ్మెల్యే అధికారులు ఘనంగా సన్మానించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో హాజరైపోయి దీన్ని విజయవంతంగా చేయడంలో మీరు అందరూ భాగస్వామ్యం అయ్యారని దీనికి మీ అందరికీ కృతజ్ఞత మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన అందరికీ తెలిసినట్టుగా మన జిల్లాలో చేపట్టిన ఈ జలధార కార్యక్రమం మొన్న అనంతపూర్ జిల్లా నుంచి మొదలైపోయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమంగా మారింది. ఇదే కాకుండా ఆ రోజు డబ్బులు లేవంటే కూడా నేను మండలంలో డబ్బులు పెట్టించి చేయడం జరిగింది. అదేవిధంగా కోమటివన్ చెరువు వచ్చి మదనపల్లి బ్యూటిఫికేషన్, దీనికి ఒక ప్లాన్ మనం కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాము. అక్కడ ఆ కార్నర్ నుంచి ఒక రోడ్ నియర్గా SBI కాలనీకి ఇంటర్లింక్ చేస్తే, ఎందుకంటే అక్కడ వెనక ఉన్న ఇళ్ళన్నీ వెనకాలకు వచ్చేస్తున్నాయి, చెరువు వెనుక వచ్చేసేస్తున్నారు. కూడా కలెక్టర్ గారి దృష్టికి తెస్తానే తక్షణం పరిష్కార మార్గంలో పెడుతున్నారు. మదనపల్లి ఒక అందం, మదనపల్లి చరిత్రనే ఒక అందం, మదనపల్లి చూస్తేనే ఒక అందం. ఎందుకంటే ఈ రోజు చూడండి 10 నిమిషాలైంది మనం ఇక్కడ నిలబడినాం, ఎవరు కూడా ఎక్కడ చెమట రాలే. అదే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఎటు పక్క వెళ్ళిపోతే కూడా ఈ ట్యాంక్ నిలిచిపోయింటే తల్ల తడిసిపోయిండు, మొగం అంతా తడిసిపోయిండు, బట్టలు కూడా ఇక్కడ ముందు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి నడుం బిగించారు. కొమరోలు మండలం రాజుపాలె గ్రామంలోని దశబంధం చెరువును ఆయన సందర్శించారు. ఇక నియోజకవర్గంలోని 175 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అంటున్న ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డితో మా ANN ప్రతినిధి తోట మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మార్కాపురం జిల్లాలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరగబోతున్నాయి. అలాగే కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీలోని దశబంధం చెరువును పునరుద్ధరించేందుకు మనతో పాటు గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి అన్న గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ చెరువు మరమ్మతులు స్థానిక రైతులకు ఎంత లాభం చేకూరుతుందని చెప్పేసి తమరు ఈ చెరువును మరమ్మతు చేపట్టడం ద్వారా రైతులకు ఇక్కడ పూర్తిగా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే ఉన్న వర్షాలలో కూడా చెరువు నిండింది, భూముల లీకేజ్ లేకపోతే ఫీడర్ ఛానల్స్ కానీ సప్లై ఛానల్స్ వీటి ద్వారా ఫీడర్ ఛానల్ ద్వారా వాటర్ రాబట్టే చెరువు నిండింది. కానీ సప్లై ఛానల్స్ ప్రాపర్గా లేకపోవడం వలన ఈ యొక్క చెరువు కింద ఉండబడినటువంటి ఏదైతే ఆయకట్టు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచలేదు, పూర్తి స్థాయిలో పంటలు వేయలేకపోయింది. ఇప్పుడు జలహారతి అనేటువంటి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉండబడినటువంటి చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వారు ఈరోజు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రతి చెరువు యొక్క మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా నేను ఒక 2-3 రోజుల క్రితం రాజుపాలెం గ్రామానికి రావడం, ఈ గ్రామంలో ఉండబడినటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ఈ చెరువుకు ఉన్నటువంటి సమస్యలు తెలియజెప్పిన వెంటనే ఈరోజు ఈ చెరువు దగ్గర నేను వచ్చి విజిట్ చేసి అధికారులతో పాటు ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి ఆ సమస్యలు అన్నిటినీ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించి రేపు బాబో వర్షాకాలం నాటికి ఈ రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసి తద్వారా ఈ చెరువు కింద ఉండబడినటువంటి ఆయకట్టుదారులు పూర్తిగా ఈ చెరువు నీరును ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుంది. సార్ అలాగే సార్, ఇప్పుడు ప్రస్తుతం సార్ మీరు ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి మొత్తం సంబంధించి ఈ మరమ్మతుల మొత్తం మీద ఎంతవరకు మీరు అభివృద్ధి పనులకు సంబంధించి ఈ యొక్క నిధులు తేవాలనుకుంటున్నారు సార్? ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 170 చెరువులు ఉన్నాయండి ఇక్కడ నియోజకవర్గంలో మొత్తము. ఈ 170 చెరువులకు సంబంధించి ఇటు ఇరిగేషన్ డిఈ గారు వాళ్ళ అధికార యంత్రాంగం, రెండవ వైపు ఇంపిడిఓస్, అలాగే ఏపీఓస్ అందరూ కలిసి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ అంతా కలిపి చేస్తున్నారు. కాబట్టి 70 కోట్ల రూపాయల అంచనాలు వేయడం కూడా జరిగింది. 70 కోట్ల రూపాయల అంచనాలు వేసిన తర్వాత ఏదైతే కలెక్టర్ గారు వాళ్ళు ఇచ్చేటువంటి శాంక్షన్స్ మేరకు ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తద్వారా నియోజకవర్గంలో వాటర్ని స్టోర్ చేసుకోవడము, వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుదారులకు నీరు అందించి
తద్వారా రైతులు ఉపయోగపడేలాగా చేయడమే మన యొక్క ప్రభుత్వ ఉద్దేశం. అలాగే సార్ ఈ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ మీరు ఏమన్నా వచ్చేటటువంటి ఇది ఏమన్నా ఉంది? ఒకటండి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు చాలా వేగవంతంగా చేయించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టు నీరు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇదలూరు నియోజకవర్గంలో 60,000 ఎకరాలకి సాగునీరు రాబోతారు. మా ప్రాంతానికి జీవనాధారం, మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టు ద్వారానే సాధ్యం. అది మనకి ఇవ్వబోతున్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గుండమోటు ప్రాజెక్టు కానివ్వండి, అలాగే రామన్న కథకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేదానికి కానివ్వండి, ఆ రోజు నేను చర్యలు తీసుకోవడం జరిగింది. దాని మూలాన ఇక్కడ ఈరోజు అక్కడ వాటర్ స్టోరేజ్ చేయగలుగుతున్నాం. తద్వారా ఆ ప్రాంతంలో మొత్తం భూగర్భ జలాల పెంపుదల ద్వారా రైతాంగానికి చాలా మేలుగా జరగడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒకటి మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఈరోజు శాసనసభ్యుడిగా నేను కూడా ముందుకు పోతున్నది ఏంటంటే, మా ప్రాంతం అనేటువంటిది వర్షాధార ప్రాంతం, వర్షాధార పంటలు వేస్తుంది. రెండవ కార్యక్రమం తద్వారా వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ ఆయకట్టుదారులకు కానీ, లేదంటే ఎక్కువ నీటి పారకం జరిగించడం ద్వారా కానివ్వండి, ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మేమందరం కలిసి ముందుకు వెళ్ళడం. అలాగే సార్, చిన్న సమస్య సార్, ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఈ పొగాకు వేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఆ పొగాకు రైతులకి తమరు ఏమైనా సాయం చేయగలరా అని చెప్పేసి నేను మీరు కిందటి సంవత్సరం నల్లబర్లి ఆకు వేసినటువంటి, నల్లబర్లి పొగాకు వేసినటువంటి రైతాంగానికి వారికి కొనుగోలు జరగడం లేదనంటే, నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని వారి ఇక్కడ వేసినటువంటి పంటను కొనుగోలు చేయించడం కూడా జరిగింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పొగాకు అనేటువంటిది వచ్చేంతవరకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. కానీ క్రిందటి సంవత్సరం 270 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించి పొగాకు వేసే రైతు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం. అయితే ప్రభుత్వం కొంచెం సూచనలు కూడా చేసింది, డిమాండ్ లేనప్పుడు మనం పొగాకును తగ్గించాలి. అయితే రైతులు ఏం చేశారంటే మరలా కొంటారేమనే ఉద్దేశంతో చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతవరకైనా ముందుకు పోతుంది కాబట్టి మరలా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోతాం. రైతులకు మేలు చేసే విషయాల పరంగా ఎంతవరకైనా పోయి వారి పక్షాన్ని నిలబడి వారికి మేలు జరిగేలాగా చేస్తామని తెలియజేస్తాం. అలాగే పొగాకు రైతులకు కూడా తగిన న్యాయం చేస్తాము, ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున రాజు.